దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతి పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. త్రివేణి సంగమం దగ్గర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి పుష్కర ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. 6 రాష్ట్రాల నుంచి దాదాపు 50 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. పన్నెండేళ్లకొకసారి సరస్వతి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ నది ఎవరికి అదృశ్యంగా ప్రవహిస్తుంది కాబట్టి దీన్నే అంతర్వాహిని నది అంటారు. గురువు ఏడాదికోసారి తన రాశిని మార్చుకుంటాడు. అలా ఒక రాశి నుంచి వెళ్లి మళ్ళీ అదే రాశిలోకి ప్రవేశించడానికి 12 ఏళ్లు పడుతుంది. ఇవాళ రాత్రి 10:35 గురువు మిథున రాశిలోకి ప్రవేశించడంతో పుష్కర కాలం ప్రారంభమవుతుంది. తర్వాతి రోజు సూర్యోదయం నుంచి పుణ్యస్నానాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ పుష్కరాలు ఈ నెల 26 వరకు జరగనున్నాయి. రేపు ఉదయం 5:44 తోగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుణ్యస్నానాలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు యాగాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు సరస్వతి ఘాట్లో ఉదయం 6:45 నుంచి 7:35 వరకు ప్రత్యేక మాలహారతి నిర్వహిస్తారు. వీటితో పాటు రోజు రాత్రి కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి.